సిలువ, స్వయం సిలువ వేయబట్టం. యేసయ్య అంటారు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, పాప పరిహారార్థ బలులు, దహన బలులు నువ్వు కోరలేదు. దేవా, నాకు ఒక దేహాన్ని అమర్చావు. ఈ నా దేహమందు నీ చిత్తం చేయాలని గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి నువ్వు ఏమి రాసావో నీ చిత్తం చేయుటకే నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఇంకొకసారి ఈ మాట చెప్తాను, నాతో కలిసి చెప్పండి. నాకు ఒక దేహమును అమర్చి ఉన్నావు, గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నా చిత్తం చేసుకోవటానికి నేను రాలేదు, నీ చిత్తము చేయుటకే నేను దిగి వచ్చి ఉన్నాను. యేసు ప్రభు వారు మాట్లాడుతూ యోహాను సువార్తలో చక్కటి మాట అంటారు. అదని నేను ఇక ముగింపులోకి వెళ్తాను సాధ్యమైనంత వరకు. 6:38 యోహాను సువార్త. 6:38. సారీ, నెక్స్ట్ చూడు తమ్ముడు, చూడు నెక్స్ట్ వర్స్. రైట్, 39. నాతో కలిసి చెప్పండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. నా వైపు చూసి నాతో కలిసి అందరి మాట పెద్దగా చెప్పండి. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని. ఎక్కడి నుంచి దిగి వచ్చాడట? ఎందుకు దిగి వచ్చాడట? నా చిత్తం చేయటానికి నేను రాలేదయ్యా, నా శరీరమందు నీ చిత్తం చేయటానికే నేను వచ్చా. తమ్ముడు, నీ శరీరములో ఉన్న ప్రతి అవయవం సిలువకి ఎక్కించి, నా శరీరమందు నీ చిత్తం నెరవేరకూడదయ్యా, నీ చిత్తమే జరిగించాలని ఆయన చిత్తానికి పరిపూర్ణంగా నిన్ను నువ్వు కనపరుచుకునే వ్యక్తిగా ఉంటే నీ హృదయాన్ని దేవుడు తన సింహాసనంగా చేసుకుని నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తే ఆమేన్. ప్రతి విషయంలో ఇలాంటి బట్ట నేను వేసుకోవటం దేవుని చిత్తమా కాదా? ఈ ఫోన్ నేను వాడటం దేవుని చిత్తమా కాదా? ఈ కారు నేను వాడటం దేవుని చిత్తమా కాదా? ఇలాంటి హెయిర్ స్టైల్తో నేను బ్రతకటం దేవుని చిత్తమా కాదా? మీరు అడగొచ్చు, అన్నయ్య ఈ చిన్న విషయాలు కూడా దేవుడు మాట్లాడతాడా? వినే బుద్ధి నీకుంటే ప్రతిదీ నా దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. బక్సింగయ్య గారు జుట్టు పెరిగిన తర్వాత, రే జుట్టు పెరిగింది కటింగ్కి వెళ్దాం అని జుట్టు పెరిగిన వెంటనే కటింగ్కి వెళ్ళడట. మంగళ షాప్కి వెళ్ళమంటారా అయ్యా? కటింగ్ చేయించుకోమంటారా అయ్యా? వెళ్ళమంటారా? జుట్టు పెరిగింది వెళ్ళమంటారా అని అనేక సార్లు ప్రార్థన చేసి ఆ ప్రార్థన మధ్యలో ఓకే మో అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అప్పుడు మంగళ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటాడట. అందుకనే ఆయన హృదయాన్ని దేవుడు సింహాసనంగా చేసుకుని ఆ ఒక్క వ్యక్తి 10,000 సంఘాలు స్థాపించే గొప్ప సేవకుడిగా దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళు ఊరకనే గొప్పోళ్ళు కాలేదండి, ఊరకనే గొప్పోళ్ళు కాలేదు. వాళ్ళ చరిత్రలు చూస్తే అరే తల వెంట్రుకల్లో దేవుని చిత్తమా, తల వెంట్రుకల్లో దేవుని చిత్తమా, తల వెంట్రుకల్లో దేవుని చిత్తమా, తల వెంట్రుకల దగ్గర కూడా దేవుని చూడండి నా వైపు, తల వెంట్రుకల్లో కూడా దేవుని చిత్తాన్ని వెతికాడు. ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు, ప్రపంచ దేశాల్లో ఈరోజు బలంగా వాడబడుతున్నాడు. పేద స్థితిలో నుంచి సేవకు వచ్చాడు, ఈరోజు లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా ఉన్నాడు. ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్తూ, దేవుడు నన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించిన ప్రతి శనివారం పచ్చడితో అన్నం తింటా, కారంతో అన్నం తింటా. పచ్చడితో అన్నం తింటాం ఏంటి సార్, ఏం బిర్యానీ లేదా? అరే మా ప్యారడైజ్ బిర్యానీ పక్కనే ఉంది, బావాచి బిర్యానీ పక్కనే ఉంది. కారంతో ఎందుకు తింటావయ్యా? ఈ రోజు వరకే కాదు, నా ప్రభు దగ్గర నేను చేసుకున్న తీర్మానం ఏంటంటే ప్రతి శనివారం కారపు మెతుకులతోనే అన్నం తినాలి. ఎందుకయ్యా కారపు మెతుకులతో అన్నం తినేది? ఆ కారపు మెతుకులతో అన్నం తిన్న ప్రతిసారి నా పూర్వస్థితి నాకు గుర్తుకు రావటానికి, ఏ పేద స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడో,
ఏ బండలో నుంచి దేవుడు చెక్కాడో, ఏ గుంటలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడో, నా పూర్వపు స్థితి నేను ఎప్పుడు మర్చిపోకుండా ఉండునట్లుగా ఇదిగో ప్రతి శనివారం కారపు మెతుకులతో తింటావు. అలా సాక్ష్యాలు వింటూ ఉంటే, దేవా వీళ్ళు ఊరకే గొప్ప సేవకులు కాలేదయ్యా, వాళ్ళ సమర్పణ అంత గొప్పగా ఉంది. సైలెస్ ఫ్యాక్స్ గారు భారతదేశానికి వచ్చి సేవ చేయాలనుకున్నాడు. అయితే అక్కడేం పని చేయాల, అక్కడ అంగీకరించాల. పెళ్ళైతేనే పెళ్ళైన వాళ్ళనే అక్కడికి పంపిస్తాం, ఒంటరిగా పంపించాం. అక్కడికి వెళ్ళి నిరాశతో తిరిగి వస్తున్నాడు. ఈలోపు ఒక అమ్మాయి అక్కడికి వెళ్తుంది, పాస్పోర్ట్ ఆఫీస్కో ఏదో మొత్తానికి. ఆ అమ్మాయిని కూడా అట్లాగే రిజెక్ట్ చేస్తే ఒక దేవుడు వెంటనే అన్నాడట, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాను, మ్యారేజ్ చేసుకో, భారతదేశానికి వెళ్ళొచ్చు. ఈయన మంచి అందగాడు, చక్కటి రూపవంతుడు. ఆ అమ్మాయి ఎట్టాడిదో తెలియదు, ఆ అమ్మాయి గుణం ఎట్టాడిదో తెలియదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిదో తెలియదు. ఆ అమ్మాయిని వివాహం చేసుకో. ప్రభా, నేను డైరెక్ట్గా వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావంటే, నన్ను పెళ్లి చేసుకుంటావంటే చెంపదెబ్బలు కొడతారు కదా, వెళ్ళి అడుగు. పక్కనే అమ్ముని ఉంటుంది, రే దానికి ముక్కు ఉందా? నీ ముక్కు చూడరా కోటేరు ముక్కు, నీ రంగు చూడరా దొండపండు రంగు, దాని ముఖం చూడు కాకి ముఖం. ఇంత అందగాడు, నా ఇంటికి రాబోయే కోడలో నా కొడుకు అంతస్తుకు తగినట్టు. అక్క అట్టాటి చూడకండి అక్క, నా కొడుకు అంతస్తుకు తగినట్టు ఉండాలా, నా కొడుకు దొండపండు ఎర్రపండు అట్లా దొండపండు లాగా ఉండాలి కోడలో అని అమ్మ అంటా ఉంటే, నా చిత్తం నెరవేర్చుకోవటానికి నేను రాలా, నా ఈ శరీరం అందు దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ముక్కు ముఖం ఎరగనామని పెళ్లి చేసుకొని భారతదేశం వచ్చాడు. కరుడు గట్టిన రాయలసీమ ప్రాంతంలో సేవ చేశాడు. ఆ దైవజనుడు 100 సంఘాలు స్థాపించాడు. టీపీఎం అనే ఒక గొప్ప సంస్థ ఉంది. ఆ సంస్థలో సేవ చేసే సేవకులు పర్మనెంట్గా ఎక్కడ ఉండరు. ఒక గొప్ప సేవకుడు చాలా పెద్ద మందిరం కట్టాడు. ఆ టీపీఎం సంస్థలోనే చాలా పెద్ద మందిరం. సెంట్రల్ పాస్టర్ గారు రేపు 20వ తారీఖు డెడికేషన్ అని డేట్ ఇచ్చారు. ఇక 20వ తారీఖు డెడికేషన్ అని మొత్తం అంతా ఏర్పాట్లు చేసి ఇక రెడీగా, ఇక 19వ తారీఖు పెద్దయ్య గారు వస్తారు, ఆయన వచ్చేలోపు అన్ని పనులు చేసి పెట్టాలని మొత్తం మందిరం అంతా సెట్ చేసి పెట్టాడు. 18వ తారీఖు సెంట్రల్ ఫెయిత్ నుంచి ఫోన్, సేవకుడా నేను జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ చేసాం, టికెట్లు కూడా బుక్ చేసాం, 19వ తారీఖు రాత్రే నువ్వు జమ్మూ కాశ్మీర్ బయలుదేరి వెళ్ళు అంటే, మారు మాట మాట్లాడుకుంటా అయ్యా రేపు చర్చి డెడికేషన్ కదా, చేతులతో కట్టుకున్నాం కదా, రేపు మందిరపు డెడికేషన్ చూసి రేపు సాయంత్రం వెళ్తాలే అయ్యా అని అనటానికి వీల్లేదు. మందిరపు డెడికేషన్లో పాలు పంపులు పొందుతానయ్యా అని అనటానికి వీల్లేదు. ఆ రాత్రే 19వ తారీఖు రాత్రే పెట్టేబడ సర్దుకొని వెళ్ళిపోయాడటండి. అందుకని ఆ సంస్థ ఈరోజు లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా దేవుడు మార్చాడు. హృదయంలో 2 ఉన్నాయి. ఒకటి సింహాసనం ఉంది, రెండవది సిలువ ఉంది. సిలువ మీద నీవెక్కితే సింహాసనం మీద దేవుడు ఆసీనుడై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. ఆయన నీ రాజు అయితే నీ బ్రతుకు ధన్యం. సిలువ క్షమాపణ గుర్తు. నా ప్రభు బిడ్డలారా, సిలువ క్షమాపణ గుర్తు. ఎఫెసీ పత్రికలో అంటాడు, మన ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ద్వేషాన్ని సంహరించి మనిద్దరిని సమాధానపరిచాడు, మన సమాధానానికి ఆ సిలువే కారణం అని అంటాడు. యూదులకు అన్యజనులకు మధ్య విపరీతమైన ద్వేషం, ఆ ద్వేషాన్ని సంహరించింది ఏది? సిలువ సమాధానానికి గుర్తు, సిలువ క్షమాపణ గుర్తు, సిలువ ఐక్యత గుర్తు. నేనంట బద్ధ శత్రువులను కూడా ఐక్యపరిచింది యేసుక్రీస్తు వారి సిలువ. అపోస్తుడైన పౌలు వారు ఇందాక చెప్పే కదా, బెన్యామీను గోత్రం, వీళ్ళు పరిసయ్యులు అంటే ఏమంటారు? నిస్సగలిగిన తెగ. అలాంటి తెగ కలిగిన వాళ్ళు యూదులు అన్య ప్రజల్ని ఎలా చూస్తారో మీకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా పిల్ల అనారోగ్యంతో ఉంది, బాగు చేయాలి అంటే ప్రభు ఏమన్నారు? పిల్లల రొట్టె తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకి వేయటం తగదు అన్నారు.
అంటే యూదులు అన్యుల్ని ఎట్లా చూస్తారు? చెప్పాలి గట్టిగా. కుక్క పిల్లలు అన్నారంటే బిడ్డను కుక్క అన్నాడు. బిడ్డ కుక్క అయినప్పుడు తల్లి ఏమైంది? బిడ్డ కుక్క పిల్ల అయినప్పుడు తల్లి ఏమైంది? తల్లి ఏమో కుక్క అయింది. తల్లిని బిడ్డను పట్టుకుని నువ్వు కుక్కవి, నీ కూతురు కుక్క పిల్ల అన్నట్లుగా యూదులు అలా ఎంచుతారు. అలాంటి పరిస్థితిలో పౌలు యూదులతో కలిసిపోయి ఐక్యంగా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఈ ప్రజల మధ్యలో ఉన్న ద్వేషాన్ని సంహరించింది యేసుక్రీస్తు వారి సిలువ. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. 2025లో ఎవరి పట్లైనా నీకు ద్వేషం ఉందా? ఎవరి పట్లైనా గుండెల్లో పగ ఉందా? కొంతకాలం నుంచి కొంతమంది వ్యక్తులకు నువ్వు దూరంగా బ్రతుకుతున్నావా? నీ సొంత తమ్ముడికే నువ్వు దూరం అయిపోయావా? నీ సొంత అక్కకే నువ్వు దూరం అయిపోయావా? సంఘానికి వచ్చే తోటి సహోదరుడితోనే ఎడముఖం పెడముఖంగా బ్రతుకుతున్నావా? నువ్వు సిలువుకి ఎక్కాలని ఆశపడితే అంతకాలం ద్వేషిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ముద్దాడి, మనం ఒక దేవుని బిడ్డలమయ్యా, మన మధ్యలో కలహం ఉండకూడదు, ఏక శరీరంగా మనం బ్రతుకుదాం, ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలుగా బ్రతుకుదాం. మీరు అంటారా, నాకు ఆయన ఎంత కీడు చేశాడో మీకేం తెలుసండి, ఆ బ్రదర్ నాకు ఎంత నష్టం చేశాడో మీకేం తెలుసండి అని అనుకోకుండా నిజంగా నువ్వు సిలువకెక్కాలని ఆశపడితే ఈ 2025లో ఎవరి పట్ల నీ గుండెల్లో ద్వేషం ఉందో, పగ ఉందో, కోపం ఉందో అది అంతా మర్చిపోయి నేను సిలువకెక్కుతానయ్యా, 2026 సంవత్సరంలో నా హృదయాన్ని నీ సింహాసనంగా చేసుకొని నువ్వు రాజుగా ఉండి పరిపాలన చేయాలయ్యా, 2025లో నన్ను నేను పరిపాలన చేసుకోవటాన్ని బట్టి నా బ్రతుకులో ఓడిపోయాను, ఇక మీదట నేను రాజును కాదయ్యా, నేను నీకు దాసుడను, నీవు నాకు రాజువై నన్ను పరిపాలన చేయని యేసయ్యను సింహాసనం మీద కూర్చోబెట్టుకో. 2026 సుభిక్షతాన్ని అనుభవించిన సంవత్సరంగా వరంగా నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. పెద్దగా చెప్దాం, గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. దైవజనమ, సిలువ ఐక్యపరిచింది, సమాధానపరిచింది. తల్లి నా వైపు చూడు. ఎవరితోనైనా గడిచిన కొన్ని దినాల నుంచి మాట్లాడట్లేదా? ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను సిలువకి ఎక్కుతానయ్యని నిజంగా నువ్వు అనుకుంటే, నా హృదయం మీద నా దేవుడు రాజుగా ఉండి నన్ను పరిపాలన చేయాలని నిజంగా నువ్వు అనుకుంటే, నీ తప్పు లేకపోయినా ఎదుటివాడితో సమాధాన పడటానికి, వాని కాళ్ళు పట్టుకోవటానికి కూడా నువ్వు సిద్ధపడు. నువ్వు అలా దిగితే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. క్రీస్తు ప్రేమ ఎలాంటిదో చెప్తా. అమెరికా దేశంలో జమీల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఆండ్రూస్ అనే ఒక పోలీస్ ఆయన ఉన్నాడు. ఏమో ఆ దేశంలో కూడా ఒక విచిత్రం ఏంటంటే, ఈ పోలీస్ ఆయన కేసులు దొరకపోయేసరికి విను, ఈ పోలీస్ ఆయన కేసులు దొరకకపోతే కొంతమంది తప్పు చేయకపోయినా తప్పు చేశారని నేరం మోపి, సార్ ఇంతమంది నేను అరెస్ట్ చేసేది సార్ అని పెద్దోళ్ళ మెప్పు పొందటానికి అడ్డదిడ్డంగా కొంతమందిని అరెస్ట్ చేశాడంట. వాళ్ళల్లో నిర్దోషి, నిరపరాధి జమీల్ అనే వ్యక్తి, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, జమీల్ అనే వ్యక్తి జైల్లో పడేశారు. డ్రగ్స్, మారక ద్రవ్యాలు అమ్ముతున్నాడు. ఇతడు రకరకాల నేరాలు మోపి జైల్లో వేశారు. 3 సంవత్సరాల పాటేమో జైల్లో మగ్గిపోయాడు. ఆ 3 సంవత్సరాల పాటు నిర్దోషి అయిన ఆండ్రూస్ అనేవాడు నన్ను జైల్లో వేసాడు కదా, జైల్లో నుంచి బయటకు రావటంతో వాడి ఇల్లేదో, వాడి ఈదేదో, వాడి గ్రామం ఏదో కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి ఇక తిరిగి ఒకసారి జైల్లో పడ్డాక నిండా మునిగినోడికి సలేముంది, నన్ను జైల్లో వేసాడు కదా, ప్రతీకారం తీర్చుకోవాలా, వాడు భూమి మీద బ్రతికితే ఒట్టు, ఆండ్రూస్ గారిని నేను చంపుతా, కత్తితో పొడుస్తా, పేగులు బయటకు లాగుతా, మెడ మీద వేసుకుంటా, నేను ప్రతీకారం తీర్చుకున్నానని, నిర్దోషినని అమెరికా దేశ ప్రజలందరికీ తెలిసేటట్లుగా నేను ఏదో ఒకటి చేస్తా అని 3 సంవత్సరాలు పగతో రగిలిపోయాడట. విడుదల పొందటం ఆలస్యం, ఆండ్రూస్ గారి ఇంటికి వెళ్ళి వాడిని చంపేసేయాలి. ఓ సంవత్సరం ఆ జైల్లో ఒక సువార్థికుడు వచ్చి యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పాడట. పవిత్రుడైన దేవుడు పాపులైన మనలను ప్రేమించాడు,
పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, సిలువకు శత్రువులమై ఉండగా ఈ శత్రువును ప్రేమించి ప్రాణం పెట్టి శత్రువును మిత్రుడిగా చేశాడు. ఇది క్రీస్తు యొక్క గొప్ప ప్రేమ. అగైన్ ఈ మాట చెప్తున్నాను, శత్రువు కొరకు ప్రాణం పెట్టుట ద్వారా శత్రువును మిత్రువుడిగా మార్చుకున్నాడు. ఇది యేసుక్రీస్తు సిలువ ప్రేమ అని చెప్తే, ఆ వాక్యం వింటుండగానే పశ్చాత్తాపంతో మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడట. బాప్తిస్మం తీసుకున్న ఈ జమీల్ దగ్గరికి వచ్చి, జమీల్ ఇప్పుడు రేపో మాపో ఇంకొక 4-5 నెలల్లో రిలీజ్ అవుతావు కదా, రిలీజ్ అయిన తర్వాత యాండ్రూస్ దగ్గరికి వెళ్ళి చేస్తావా, పొడి చేస్తావా అంటే, పడవనయ్యా ఆ వ్యక్తితో సమాధాన పడతా. ఆ వ్యక్తితో సమాధాన పడతావా? 4 సంవత్సరాలు నేను జైల్లో పెట్టాడు. నీ బ్రతుకు జైలు పాలవటానికి ఆ ఆండ్రూస్ అనేవాడే కదా కారణం. వాడిని చంపేసేయాలా? ఒకప్పుడు అనుకునేవాడిని, క్రీస్తు ప్రేమ నాకు క్షమాపణ నేర్పింది, క్రీస్తు ప్రేమ నాకు సహనం నేర్పింది, ఎంత ద్రోహినైనా క్షమించగలిగే ఆ ఉన్నతమైన మనస్తత్వం క్రీస్తు ప్రేమ నాకు నేర్పింది అని చెప్పి దినాలు అట్లా కొనసాగుతున్నాయి. జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఒకనొక సందర్భంలో ఒక స్థలంలో యాండ్రూస్ కనపడ్డాడు. ఈయన చూడటంతో యాండ్రూస్ దాక్కుంటున్నాడు. అమ్మో నన్ను చూసాడంటే అటాక్ అయిపోద్ది, లేపేస్తానని దాక్కుంటున్నాడు. అతన్ని చూసి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఇలా చేయి చాపుతూ, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు యాండ్రూస్, యేసు కొరకు బ్రతుకుతావా? ఈడెప్పుడు పాస్టర్ గారు అయ్యాడురా? ఏమన్నావు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడని నీకెట్లా తెలుసయ్యా? నీ పట్ల నా గుండె పగతో రగిలిపోయింది, చంపాలనుకున్నా. నీతో సమాధాన పడేటట్లుగా ఈ కరుడు కట్టిన హృదయాన్ని మార్చింది యేసుక్రీస్తు వారి సిలువ ప్రేమ. కళ్ళెమ్మ నీళ్ళు ఇడుస్తూ ఆ పోలీస్ ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడట. ఫోటో చూపించాను. అమెరికా దేశంలో వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు దేవుని సేవ చేస్తూ ఉన్నారంట. నువ్వు సిలువకెక్కితే నీ ఇంట్లో ఉండేదంతా ప్రేమే. నీ సిలువకెక్కితే నీ ఇంట్లో కనపడేదంతా ఆప్యాయత, అనురాగాలే. అలాంటి సిలువకెక్కే కృపదేవుడు మనకు దయచేయునుగాక. ఆఖరిది సిలువ అంటే పాపం విషయంలో చచ్చిన అనుభవం. అపోస్తలుడైన పౌలు గారు, ఇక నేను ముగిస్తాను. రేపు 9 నూతన సంవత్సరపు ఆరాధన ప్రారంభమవుతుంది. 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం. 5:23. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. చక్కటి విలువైన మాటలు. తమ్ముడు కొంచెం బ్యాక్ వెళ్ళు, మనకు వెళ్ళు. నెక్స్ట్ 24 నాతో కలిసి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మరలా క్రీస్తు యేసు సంబంధులు. ఏ కాలంలోనైనా లోకంలో 2 వ్యక్తులు ఉంటారు. ఒకటి సైతాను సంబంధులు ఉంటారు, రెండవది క్రీస్తు యేసు సంబంధులు. మిమ్మల్ని అడుగుతా, మనం ఎవరి సంబంధులుగా బ్రతుకుదాం? ఈ హృదయ సింహాసనం మీద ఎవరు ప్రభువుగా కూర్చోవాలి? రాజుగా ఉండి ఎవరు పరిపాలన చేయాలి? దేవుడు రాజుగా ఉండి నిన్ను పరిపాలన చేయాలంటే, నువ్వు క్రీస్తు యేసు సంబంధిగా మార్చబడాలంటే, క్రీస్తు యేసు సంబంధి ఎవరు? తెల్లబట్టలు వేసుకున్న వ్యక్తి కాదు, చేతిలో బైబిల్ పట్టుకున్న వ్యక్తి కాదు, నుదుట బొట్టు పెట్టుకునే వ్యక్తి కాదు. మరలా చెప్తున్నా, చేతులకు గాజులు, మెళ్ళలో బంగారపు ఆభరణాలు లేని వ్యక్తి కాదు. వాటితో పాటు వాటికి మించి శరీరమును దాని దురాశలతో కూడా
సిలువ వేసిన వాడే క్రీస్తు యేసు సంబంధి. పెద్దగా చెప్తాం ఆమేన్. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, అంటే ఈ శరీరములో ఏముంది? ఇచ్చలున్నాయి. ఎలాంటి ఇచ్చలు? రోజుకొచ్చి 4 గంటలు ప్రార్థన చేద్దామనే ఇచ్చుందా? 8 గంటలు నిద్రపోదామనే ఇచ్చుందా? సహజంగా ఈ శరీరానికి ఉన్న ఇచ్చ పాపం చేయకూడదు, పవిత్రంగా బ్రతుకుదాం అనే ఇచ్చుంటుందా? పాపాన్ని జుర్రుకుందాం అనే ఇచ్చుంటుందా? శరీరానికి ఉన్న ఇచ్చ దురాశలతో కూడుకుంది. నా ప్రభు బిడ్డలారా, ఒకడు క్రీస్తు యేసు సంబంధి కావాలంటే శరీరమును దాని దురాశలతో కూడా ఎవరు సిలువ వేస్తారో పైన చెప్తాడు. వ్యభిచారం, జారత్వం, కోపం, పగ, వాటి శరీర క్రియలు స్పష్టమని చాలా విషయాలు చెప్తాడు. పౌలు వాటన్నిటినీ సిలువేసి శరీరం ఎక్కడ ఇందాక వచ్చేటప్పుడు జార్జన చెప్పారు కదా. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్తే విన్నా. సింహాల బోన్లో ధాన్యాలు వేస్తే ఎవరో పాస్టర్ గారు కాదు, మన శిలువ ప్రసాద్ అని ఉన్నారు కదా, శిలువ ప్రసాద్ అని చెప్పేవాడు. ధాన్యాలను సింహాల బోన్లో వేస్తే సింహాలు ధాన్యాలను ఎందుకు తినలేదంటే, ధాన్యాలు వైపు చూస్తే ధాన్యాల్లో శరీరం కనపడలేదంట. ఆయన చెప్పిన ఆత్మీయ కోణం. ఆయన వైపు చూస్తే ఆయనలో శరీరం కనపడలా, అందుకని సింహం చంపలేదంట. సింహంగా పిలువబడుతున్న సాతాను నిన్ను నన్ను ముట్టకుండా ఉండాలంటే శరీర కార్యాలు మనలో కనబడకూడదు. ఒక్కరోజు సిలువకి ఎక్కితే సరిపోదు. పౌలు అంటాడు కదా, నేను దినదినము చచ్చిపోతున్నా. కంటిని ఈరోజు చంపావు, చూడకూడదు ప్రభా, చూడకూడదు నాయనా, ఇలాంటి చూపు నాకు రాకూడదు ప్రభా. నీతి కలిగిన చూపు ఉండాలి. పాపమును చూడలేని కన్ను కలిగిన వాడిగా నేను బ్రతకాలి. కంటిని చంపావు, ఈరోజు చంపావు. నిన్న చంపింది ఈరోజు చచ్చిన స్థితిలో ఉండదు, ఈరోజు మరలా బ్రతుకుతుంది. నిన్న చంపిన నీవు ఈరోజు కూడా నువ్వు చంపాలి. ఈరోజు చంపావు, ఈరోజు చంపితే రేపు చంపకుండా ఉంటారా? ఈరోజు చంపితే రేపు అది బ్రతకకుండా ఉంటుందా? ప్రతిరోజు పాపం బ్రతుకుతూ ఉంటుంది, మొలకెత్తుతూ ఉంటుంది. దైవజనులు రాజశేఖర్ గారు చెప్తూ ఇలా అంటారు, పాపం అంట గోళ్ళ వంటిది, తల వెంట్రుకల వంటిదట. పాపం తల వెంట్రుకల వంటిది, గోళ్ళ వంటిది. ఎందుకు వాటితో పోలుస్తారో తెలుసా? నీ ప్రమేయం లేకుండానే రోజు వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. అమ్మా, మన ప్రమేయం లేకుండానే పెరుగుతాయా, లేకపోతే మనం రాసిన ఇది పారాచూట్ ఏదో ఉంటుందిగా, అది రాసినందువల్ల పెరుగుతుందా? ఆటోమేటిక్గా రోజు కొంత పెరుగుతూనే ఉంటుంది. గోళ్ళు ఉన్నాయి చూసారా, రోజు పెరుగుతూనే ఉంటాయి. గోళ్ళు రోజు ఎలా పెరుగుతాయో నీ ప్రమేయం లేకుండా, తల వెంట్రుకలు నీ ప్రమేయం లేకుండా ఎలా ప్రతిరోజు పెరుగుతాయో, శరీరంతో ఉన్నంతకాలం ప్రతిరోజు పాపం మనలో పెరుగుతూనే ఉంటుంది. పెరిగే తల వెంట్రుకలను కత్తిరించినట్లుగా, పెరుగుతున్న గోళ్లను నెయిల్ కట్టర్తో కత్తిరించినట్లుగా పెరిగే ప్రతి పాపాన్ని నెలకొకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, శుద్ధీకరణ కోవడానికి ఒకసారి కాదు, కట్టింగ్ 2 నెలలకు ఒకసారి చేస్తావేమో, నెయిల్ కట్టింగ్ 2 వారాలకు ఒకసారి చేస్తావేమో. పాపపు కట్టింగ్ ప్రతిరోజు నీలో జరగాలి, ప్రతిరోజు నీలో జరగాలి. అద్భుతం తెలుసా? మరణం ఎక్కడుంటుందో అక్కడ జీవం ప్రత్యక్షమైంది. మరణం ఎక్కడుంటుందో అక్కడ జీవం ప్రత్యక్షమవుతుంది. రోమాపత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, అది చదివిక ప్రార్థన చేసుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. హల్లెలూయా. వింటున్నారు ఈ మాట? యేసయ్య మరణంతో ఎవరైతే సాదృశ్యం కలిగిన వారిగా ఉంటారో, అంటే సిలువకెక్కి దేవా, దురాశల విషయంలో చచ్చిపోయా, కామకత్వం విషయంలో చచ్చిపోయా, యవ్వన కోరికల విషయంలో చచ్చిపోయా, తప్పుడు ఆలోచనల విషయంలో చచ్చిపోయా, అబద్ధ విషయంలో చచ్చిపోయా, శరీరపు కోరికల విషయంలో చచ్చిపోయానని యేసయ్య మరణ విషయంలో ఎవరు సాదృశ్యం కలిగిన వాళ్ళుగా ఉంటారో, మరణంతో సాదృశ్యం కలిగిన వాడు పునరుద్ధానంలో కూడా సాదృశ్యం కలిగిన వాడిగా మార్చబడతాడట. దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్యలాగా తమను తాము సిలువకు అప్పగించుకునే ఆ సేవకునిలో పునరుద్ధానపు శక్తి పనిచేయటం ప్రారంభిస్తుంది, పునరుద్ధానపు ప్రభావం పనిచేయటం ప్రారంభిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక.
గమనించండి, శరీరాన్ని సిలువకు అప్పగించుకొని ప్రతి విషయంలో నేను చచ్చిపోయా ప్రభువా, కోపం విషయంలో చచ్చిపోయా, దురాశల విషయంలో చచ్చిపోయా, కోపం విషయంలో చచ్చిపోయా, పగ విషయంలో చచ్చిపోయా, పంతం విషయంలో చచ్చిపోయా, గర్వం విషయంలో చచ్చిపోయానని తను తాను ఎవరైతే మరణానికి అప్పగించుకుంటారో, మరణానికి అప్పగించుకున్న సావుకుని శరీరములో నుండి దేవుని పునరుద్ధానపు శక్తి పనిచేయటం ప్రారంభిస్తాడు. ఆ దైవజనుడు నిలవబడి వాక్యం చెప్తా ఉంటే పాపం చేత అపరాధము చేత చచ్చిన కోట్ల మంది ప్రజలు బ్రతకడం ప్రారంభిస్తారు. శరీరాన్ని మరణానికి అప్పగించుకుంటే నువ్వు ఏ ఇంటిలో అడుగుపెట్టినా చచ్చిన వాళ్ళు నీ ద్వారా బ్రతకడం ప్రారంభిస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? హృదయంలో సిలువ ఉంది, సింహాసనం ఉంది. సింహాసనం మీద నువ్వు కూర్చున్నావా, యేసయ్య సిలువ మీద నేను మిగిలిపోతాడు. నువ్వు సిలువకి ఎక్కావా, హృదయ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై నేనంట 2026 మన కుటుంబాలను చూసి మన తోటి సంఘ బిడ్డలు అన్ని ప్రజలు ఏమనుకోవాలో తెలుసా? వీళ్ళ కుటుంబం లాగా మా కుటుంబం ఉంటే ఎంత బాగుండో, ఇలాంటి అమ్మాయి మాకు దొరికితే ఎంత బాగుండో, ఈ యవన బిడ్డకు దొరికిన ఆశీర్వాదం లాంటి ఆశీర్వాదం నాకు దొరికితే ఎంత బాగుండని నీ కుటుంబాన్ని చూసి అనేకులు ఆశించేటట్లుగా ఆశింపదగిన కుటుంబాలుగా నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక.